హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తాగొచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడకండి, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని సిద్ధు హరీష్కి చెప్తూ ఉంటాడు. మేమేమి ఇక్కడ ఉండిపోవటానికి రాలేదు, నా భార్యను తీసుకెళ్ళటానికి వచ్చాను అని హరీష్ చెప్తూ ఉంటాడు. కీర్తి కీర్తి అని తాగిన మైకంలో హరీష్ గట్టిగా అరుస్తూ ఉంటాడు. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, అరవకన్నయ్య, అత్తయ్యకు ఒంట్లో బాలేదు, కీర్తి వదిన అత్తయ్య దగ్గరే ఉంది, ప్లీజ్ దయచేసి గొడవ చేయకుండా వెళ్ళన్నయ్య అని తులసి చెప్తూ ఉంటుంది. తులసి, నువ్వు నీ భర్త దగ్గర సంతోషంగానే ఉన్నావు కదా, మరి నా భార్య నా దగ్గర సంతోషంగా ఉండొద్దా అని చెప్పి హరీష్ అంటాడు. అన్నయ్య, మీ ఇద్దరిని కలపాలనుకుంది నేను, మీరిద్దరూ సంతోషంగా ఉంటే చూడాలనుకుంది నేను, అలాంటి నేను మీరిద్దరూ సంతోషంగా ఉంటే చూడాలని ఎందుకు అనుకోను అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, కానీ నువ్వు ఈ టైంలో ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి తులసి అంటుంది. ఏయ్ తులసి, చెప్తుంటే అర్థం కావట్లేదా, ఈరోజు నేను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళటం అంటూ జరిగితే అది నా భార్యతోనే, కీర్తి కీర్తి అని చెప్పి హరీష్ గట్టిగా అరుస్తూ ఉంటాడు. కీర్తికి హరీష్ గొంతు వినిపించి, హరీష్ గొంతులా ఉందే, హరీష్ ఏంటి అలా అరుస్తున్నాడు, కింద ఏదైనా గొడవ జరుగుతుందా, అమ్మకు కింద జరిగే గొడవ గురించి తెలియకూడదు అని కీర్తి తనలో తాను అనుకొని విశాలాక్షి నిద్రపోతూ ఉంటే డోర్ లాక్ చేసి మెల్లగా కిందికి వెళ్తుంది. కీర్తి రా కీర్తి, నీకోసమే వచ్చాను కీర్తి అని చెప్పి హరీష్ అంటాడు. హరీష్, ఏంటి అలా మాట్లాడుతున్నావు, తాగావా అని కీర్తి అడుగుతూ ఉంటుంది. అవును కీర్తి, నీ పైన ఉన్న ప్రేమతో నువ్వు నా దగ్గరికి రావట్లేదన్న బాధతో తాగాను కీర్తి అని చెప్పి హరీష్ చెప్తూ ఉంటాడు. కీర్తి, ఇక నేను నిన్ను ఇక్కడ ఉంచాలనుకోవట్లేదు, రా కీర్తి మన ఇంటికి వెళ్దాం అని చెప్పి హరీష్ అంటూ ఉంటాడు. రే హరీష్, ఏంట్రా చూస్తున్నాం కదా అని చెప్పి ఏమీ అనట్లేదు అనుకుంటున్నావా, మర్యాదగా ఇక్కడి నుంచి నడు, నా కూతురు నీతో పాటు రాదు అని బసవరాజు అంటాడు. కీర్తి, చూసావా, మీ నాన్న ఇప్పటికీ కూడా నిన్ను నన్ను విడదీయాలనే చూస్తున్నాడు, మీ నాన్న చాలా దుర్మార్గుడు, నువ్వు కలిసి ఉంటే ఆయన చూడలేవడు, అందుకే నేను జైల్లో ఉన్నప్పుడు నన్ను చంపించాలని చూశాడు, ఇలాంటి వాడి దగ్గర నువ్వెందుకు ఉండాలి కీర్తి, రా కీర్తి వెళ్దాం అని చెప్పి హరీష్ అంటూ ఉంటాడు. అన్నయ్య వదిన తప్పకుండా నీ దగ్గరికి వస్తుంది, కానీ ఇప్పుడు కాదు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళనయ్య అని తులసి అంటుంది. అవును హరీష్, ఇప్పుడు నువ్వు తాగున్నావు, నీతో ఇప్పుడు నేను రాలేవను, దయచేసి వెళ్ళిపో హరీష్ అని చెప్పి కీర్తి అంటుంది. కీర్తి, నువ్వు ఇప్పుడు రానంటే నేను ఊరుకోను, నిన్ను ఎలా నా దగ్గరికి తీసుకెళ్లాలో నాకు తెలుసు అని హరీష్ అంటాడు. ఏంట్రా, నా కూతురు రాను అంటున్నా కూడా తీసుకెళ్తా అంటున్నావు, నీకెంత ధైర్యం అని బసవరాజు హరీష్ని కొట్టడానికి వెళ్తాడు. మోయ వద్దు మోయ, ప్లీజ్, మా అన్నయ్య తాగిన మైకంలో ఉన్నాడు, దయచేసి మా అన్నయ్యను ఏమీ అనకండి అని చెప్పి తులసి అంటుంది. తులసి, నిన్ను చూసి వదిలేస్తున్నాను, లేదంటే ఈ పాటికే మీ అన్నయ్య మెడపట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటేసేదాన్ని, మీ అన్నయ్యను మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోమని తులసి అని బసవరాజు అంటాడు. అన్నయ్య నీ కాళ్ళు పట్టుకుంటానరా, ప్లీజ్ రా, వెళ్ళిపోరా అని తులసి హరీష్ని బ్రతిమలాడుతూ ఉంటుంది. కీర్తి, నువ్వు నాతో రా, వీళ్ళతో నాకు మాటలు పడాల్సిన అవసరం లేదు అని హరీష్ కీర్తిని లాక్కొని వెళ్తూ ఉంటాడు. ఇంతలో బసవరాజు హరీష్కి ఎదురుగా నుంచొని మంచిగా చెప్తుంటే అర్థం కావట్లేదా, ఇది నా చేతగాని తనం అనుకుంటున్నావా, నీలాంటి వాడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు అని బసవరాజు హరీష్ గొంతు పట్టుకుంటాడు. నా గొంతే పట్టుకుంటావురా, నీకెంత ధైర్యం అని హరీష్ అటు ఇటు చూస్తూ ఉంటాడు. డైనింగ్ టేబుల్ మీద ఫ్రూట్స్ పక్కన కత్తి కనిపించడంతో హరీష్ కత్తి తీసుకొని బసవరాజు దగ్గరికి వస్తూ ఉంటాడు. ఏంట్రా, నన్నే చంపాలనుకుంటున్నావా, అది కూడా నా ఇంటికి వచ్చి అని బసవరాజు అంటాడు. నువ్వు చస్తేనే నా భార్య నా దగ్గరికి వస్తుందిరా, అందుకే నిన్ను చంపేస్తాను, నేను నా భార్య ఇంత దూరంగా ఉండటానికి కారణం నువ్వు, నన్ను చంపాలని చూసిన నిన్ను బ్రతకనివ్వకూడదురా అని చెప్పి హరీష్ కత్తి తీసుకొని బసవరాజుని కత్తితో పొడవబోతూ ఉండగా తులసి వెళ్ళి హరీష్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది. తులసి, అడ్డు తప్పుకో అని చెప్పి హరీష్ అంటూ ఉంటాడు. అన్నయ్య, మామయ్యను కత్తితో పొడవాలనుకుంటున్నావా, అసలు నీకు అమ్మ నాన్న నేర్పించిన సంస్కారం ఏంట్రా అని తులసి అంటుంది. తులసి, ఇతనే సంస్కారాన్ని కోల్పోయి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు,
ఏ తండ్రైనా కూతుర్ని పుట్టింట్లో పెట్టుకోవాలని చూస్తాడా? కానీ వీడొక దుర్మార్గుడు. కీర్తి నేను ప్రేమించి పెళ్లి చేసుకుంటే చూడలేక ఓర్వలేక నన్ను కీర్తిని విడదీయాలని, కీర్తి మెడలో నేను తాళి కట్టినందుకు నన్ను చంపాలని చూశాడు. వీణ్ణి ఏమీ అనకుండా నువ్వు నాకు అడ్డుపట్టం ఎంతవరకు కరెక్ట్ తులసి అని చెప్పి హరీష్ అంటాడు. అన్నయ్య, మామయ్యను కత్తితో పొడిసి పోలీస్ స్టేషన్లో కూర్చొని చెప్పకూడదు తింటావా? ఇన్ని రోజులు పోలీస్ స్టేషన్లో ఉన్నందుకు నిన్ను విడిపించడం కోసం నేను మీ బావగారు ఎన్ని ప్రయత్నాలు చేశామో మర్చిపోయావా? మళ్ళీ నువ్వు పోలీస్ స్టేషన్కు వెళ్తే ఇక నిన్ను విడిపించేది ఎవరు? మామయ్యను కత్తితో పొడిస్తే ఈసారి మీ బావగారు నిన్ను విడిపించే ప్రయత్నం చేస్తారని నువ్వు ఎలా అనుకుంటున్నావు? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి తులసి అంటుంది. నన్ను వెళ్ళిపోమంటున్నావా అని హరీష్ అంటాడు. అవునరా, నిన్నే వెళ్ళిపోమంటున్నాను, లేదంటే మెడపట్టి బయటికి గెంటేస్తాను అని చెప్పి తులసి అంటుంది. మెడపట్టి బయటికి గెంటేస్తావా అని హరీష్ అంటూ ఉంటాడు. అవును, నిన్ను మెడపట్టే బయటికి గెంటేస్తాను అని తులసి అంటుంది. ఏది గెంటు చూద్దాం అని హరీష్ అంటాడు. ఇక దాంతో తులసి హరీష్ మెడపట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తుంది. తులసి, ఇన్ని రోజులు నన్ను జైలు నుంచి బయటకు తీసుకురావాలని చూసావని నిన్ను ఏమీ అనకుండా వదిలేశాను. ఈరోజు నీ అత్తారింటి వాళ్ళ ముందు నా మెడపట్టి బయటికి గెంటావు కదా, నిన్ను వదలను, చూస్తూ ఉండు అని హరీష్ తులసికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక తులసి ఏడుస్తూ తన రూమ్లోకి వెళ్తుంది. ఇక సిద్ధు తులసి వెనకే వెళ్తాడు. తులసి, బాధపడకు అని సిద్ధు అంటూ ఉంటాడు. ఇక తులసి సిద్ధుని గట్టిగా హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. తులసి, మీ అన్నయ్య తాగిన మైకంలో అలా మాట్లాడారు, బాధపడకు తులసి అని సిద్ధు తులసికి ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇంతలో నీలంబరి తులసి రూమ్ దగ్గరకు వెళ్తుంది. తులసి సిద్ధు హగ్ చేసుకొని ఉండటం నీలంబరి చూస్తుంది. తులసి అని చెప్పి నీలంబరి గట్టిగా అరుస్తుంది. దాంతో సిద్ధుని ఒక్కసారిగా తులసి వదిలిపెట్టి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఏంటి బామ్మ అలా అరిచావు ఒక్కసారి అంత గంభీరంగా అని సిద్ధు అంటాడు. తులసి ఏడుస్తుందేమోనని ఓదార్చడానికి వచ్చాను మనవడా అని నీలంబరి చెప్తూ ఉంటుంది. తులసిని నేను ఓదారుస్తున్నానులే బామ్మ, నువ్వెళ్ళు అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక నీలాంబరి తులసి వైపు చూస్తూ తులసికి వేలు చూపిస్తూ, నా మనవడికి దూరంగా ఉండు, నువ్వు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టావు, నీకు సిద్ధు అంటే ప్రేమ ఉంటే సిద్ధు చేతే నువ్వు అసహించుకునేలా చేసుకోవాలి అని నీలాంబరి తులసి మాటలను తులసికి గుర్తు చేస్తూ ఉంటుంది. ఇక తులసి ఏడుస్తూ పక్కకు వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు జాను వాళ్ళు కాలేజీకి వెళ్తారు. మా ఫ్రెండ్ చనిపోవడానికి కారణం మార్కులు, అందుకే వాడి పేపర్ని ఒకసారి రీవాల్యుయేషన్ పెట్టించాలనుకుంటున్నాము అని చెప్పి చెప్తూ ఉంటారు. సరే, రీవాల్యుయేషన్కి అన్ని ఏర్పాట్లు చేయండి అని చెప్పి ప్రిన్సిపల్ ప్రొఫెసర్లకి చెప్తూ ఉంటాడు. ఇక జాను, జయనందన్, విశ్వ కాలేజ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంతలో ప్రొఫెసర్ వచ్చి రీవాల్యుయేషన్ పూర్తయిపోయింది అని చెప్పి చెప్తూ ఉంటారు. పేపర్లో మార్కులు తప్పుగా పడ్డాయి సార్ అని ప్రిన్సిపల్కి చెప్తూ ఉంటే, వాట్ అని ప్రిన్సిపల్ ఒక్కసారి లేచి నుంచుంటాడు. అవును సార్, పేపర్ కరెక్షన్ తప్పు కాదు, పేపర్స్లో మార్క్స్ కరెక్ట్గానే పడ్డాయి, కానీ కౌంటింగ్లో తప్పు వచ్చింది. చనిపోయిన రాజు మార్క్స్ జానుకి యాడ్ అయ్యాయి, జాను మార్క్స్ రాజుకి యాడ్ అయ్యాయి. ఇది మన ప్రొఫెసర్స్ చేసిన తప్పు కాదు, ఈ జయనందన్ చేసిన తప్పు అని చెప్పి ప్రొఫెసర్ చెప్తూ ఉంటాడు. వాట్ అని ప్రిన్సిపల్ అంటూ ఉంటాడు. జానుకి ఎక్కువ మార్కులు రావాలని చెప్పి ఈ జయనందన్ చనిపోయిన రాజు పేపర్ని జాను పేపర్ని మార్చేశాడు అని చెప్పి ప్రొఫెసర్ చెప్తూ ఉంటాడు. ఇదేంటి ఇలా దొరికిపోయాను అని జయనందన్ టెన్షన్ పడుతూ ఉంటాడు. మా జై సార్ అలా ఎందుకు చేస్తారు అని జాను అంటుంది. మిస్ జాను, పేపర్ చూస్తేనే క్లియర్గా తెలుస్తుంది, కావాలంటే నువ్వు కూడా చూడు అని పేపర్లు తీసుకొచ్చి జానుకి ప్రొఫెసర్ చూపిస్తూ ఉంటారు. పేపర్లు చూసిన జాను ఒక్కసారి షాక్ అయ్యి జై దగ్గరకు వెళ్ళి జయనందన్ షర్టు పట్టుకొని, ఎందుకు సార్ ఇలా చేశారు అని అడుగుతూ ఉంటుంది. జాను అది అది అని జయనందన్ అంటూ ఉంటాడు. మీ వల్ల ఒక ప్రాణం పోయింది సార్ అని జాను అంటుంది. సారీ జాను, ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు, నీకు ఫస్ట్ క్లాస్ రావాలని ఇదంతా చేశాను, నన్ను క్షమించు జాను అని జయనందన్ అంటాడు. మీరు చేసిన తప్పుకి ఒక కుటుంబం బాధపడుతుంది సార్, మీరు మారిపోయారనుకున్నాను, మీరు మారలేదని ఇప్పుడే నాకు అర్థమైంది. మీలాంటి వాడిని ఇంకా ఇంకా మా కళ్ళ ముందు చూడలేను సార్, మీకు శిక్ష పడాల్సిందే. నా స్నేహితుడు చావుకి కారణమైన మీరు ఇలా రోడ్డు మీద తిరుగుతుంటే మేమంతా చూస్తూ ఊరుకోలేము. ప్రిన్సిపల్ గారు వెంటనే జై సార్ని అరెస్ట్ చేయించండి అని చెప్పి జాను అంటుంది.
వద్దు జాను, ప్లీజ్ జాను, అర్థం చేసుకో అని జయనందన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో జాను, ఏం అర్థం చేసుకోమంటావురా? ఎందుకురా ఇంత తప్పుడు పని చేశావు? మార్కులు శాశ్వతమా? మార్కులు దేనికి పనికొస్తాయిరా? పాపం నా స్నేహితుడి ప్రాణాలు పోవటానికి ఈ మార్కులు కారణమయ్యాయి. మిమ్మల్ని ఎప్పటికీ క్షమించను అని చెప్పి జాను జయనందన్ని అంటూ ఉంటుంది. కరెక్ట్గా దొరికావు జై, నాతోనే ఛాలెంజ్ చేశావు కదా, ఇప్పుడు నీ భార్య జానునే నిన్ను అరెస్ట్ చేయించమంది అని చెప్పి కాలేజీ ప్రిన్సిపల్ పోలీసులకు ఫోన్ చేస్తాడు. పోలీసులు వస్తారు, జయనందన్ చేతికి బేడీలు వేస్తారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.